సైన్యములకు అధిపతి అయిన యెహోవా సైన్యములకు అధిపతి అయిన గోడల ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఎరుకో గోడల ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే. ఉందమ్మా చేయండి అది అందరూ కూడా ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో అంజేపాలయ్య గారు పెద్దవారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. స్తోత్రముల తండ్రి, సకలాశీర్వాదములకి కారణభూతమైన మా ప్రియ పరలోకపు స్వామినికి వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలోనైనా మరి ఈ విధముగా దైవ సేవకులము కూడా అందరము కలిసి ఇదిగో తండ్రి సానుభూతి తెలపటానికి నాయన ఇదిగో తండ్రి మరి పగడాల ప్రవీణ్ గారు నేను మృతి విషయంలో మేము అయ్యా ఇదిగో తండ్రి ఈ రీతిగా మేమందరం కూడా దైవ సేవకులకు కలిసి ముందుకు సాగటానికి మాకు సహాయం చేయమని, ఎటువంటి డిస్టెన్స్ లేకుండా మీరు కృప చూపుతారమ్మని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కార్యము సఫలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. స్తోత్రం.
కూడి వచ్చిన దైవజనులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు గత 24వ తారీఖున జరిగినటువంటి ప్రవీణ్ పగడాలనేటువంటి దైవజనుడు యొక్క మృతిని గురించి మరి నిరసనగా ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆ దైవజనుడు హత్య విషయంలో మరి ఎంతగానో దైవజనుడు హత్య మా యొక్క దైవ సేవకులందరినీ కలిసివేసింది. మరి రాజమండ్రి సమీపంలో దైవజనుడు మరి అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించి ఉండడం మా క్రైస్తవ లోకాన్ని కలిసివేసిన పరిస్థితి గమనిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో మరి క్రైస్తవులకు భద్రత, క్రైస్తవుల పట్ల ఉన్నటువంటి అనేక పరిస్థితులను బట్టి ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనుడి యొక్క మృతిని గురించి అతని యొక్క మరణ పరిస్థితిని బట్టి మేమెంతగానో దిగ్భ్రాంతికి చాలా బాధకు గురై ఉన్నాం. అతని మృతి యొక్క పరిస్థితిని బట్టి మేమందరం కూడా చింతిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఈ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మేమందరం ఇక్కడ కూడి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మేము వినయపూర్వకంగా మేము కోరుకునేది ఏంటంటే, ప్రవీణ్ పగడాలనేటువంటి ఒక మంచి దైవజనుడు మరణించారు. అతని మరణం మరి యాక్సిడెంటల్గా జరిగిందా, లేకపోతే నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి మృతి పైన. ఈ యొక్క అనుమానాలను మరి గవర్నమెంట్ వారు కానీ పోలీసు యొక్క శాఖ వారు కానీ ఈ యొక్క పగడాల ప్రవీణ్ అనే యొక్క దైవజనుడి యొక్క మరణం విషయంలో మాకు సమగ్ర విచారణ జరిపించి మా క్రైస్తవ లోకానికి ఉన్న సందేహాలను తీర్చి దైవజనుడి కుటుంబానికి న్యాయం చేస్తారని, మాకున్నటువంటి పోలీసు యొక్క అధికారుల మీద మాకున్న నమ్మకాన్ని బట్టి మేము వారిని అభ్యర్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఈ మృతి విషయమై సమగ్ర విచారణ జరిపించి ఆ పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి అలాగే క్రైస్తవ లోకానికి మరి న్యాయం జరిగించాలని మేము సవినయంగా మరి ప్రభుత్వం వారికి అలాగే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ మరి మేమందరం అలా కోరుకుంటున్నాం. మా యొక్క యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మేము విషయాలు కోరుకుంటూ ఈ సభను ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.